హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. దిస్ ఇస్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? సండే ఏంటి మీ ఇంట్లో స్పెషల్ కామెంట్ చేయండి. ఈరోజు మేమైతే సండే అనేసి ఇదేంటి చికెన్ పకోడీ చేస్తున్నాం అండి పిల్లల కోసం. యాజ్ యూజువల్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసమే చేస్తాము. ఆఫ్కోర్స్ వాళ్ళ పేరు చెప్పుకొని మనం కూడా తింటాము. దీనికోసం మనం ముందుగా ఏంటంటే చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో మనం కొద్దిగా కారం పొడి, ఉప్పు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, అన్ని మసాలాలు వేసుకోవాలండి. దీంట్లో యాజ్ యూజువల్ అండి మనం వెజ్లో అయితే ఎలాంటి మసాలాలు వేసుకుంటామో వెజ్ పకోడీకి, సో దాంట్లో వెజ్కి బదులు నాన్ వెజ్ యూజ్ చేయడం అంతే, పెద్దగా తేడా ఏం లేదు. అన్ని మసాలాలు యూజ్ చేసుకొని కోటింగ్ పర్పస్లో మనం కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి యూజ్ చేస్తామండి దీనికి. ఈ బియ్యం పిండి సేమ్ అండి మనకి కొంచెం క్రిస్పీనెస్ కోసమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనకి ఈ కోటింగ్ వల్ల మనకి చికెన్ అనేది మంచిగా ఉప్పు కారం మంచిగా పడుతుంది. నెక్స్ట్ మనకి ఆయిల్ కూడా కొంచెం ఖరాబ్ కాకుండా ఉంటుందండి. నార్మల్ అంటే కోటెడ్ లేకుండా వేస్తే కొంచెం ఆయిల్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కోటెడ్ వల్ల ఏంటంటే మనకి అసలు ఏం ఆయిల్ అనేది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఈ కోటింగ్ వల్ల. సో కార్న్ఫ్లోర్ కూడా మనం పట్టించుకుందంటే ఇంకా చాలా బెటర్ అండి. అలాగే దీంట్లో ఒక ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ వేసుకుంటే కోటింగ్ అనేది మనకి చికెన్కి మంచిగా పడుతుంది. ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా మనకి మంచి ఏమంటారు టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చేయకపోతే. ఇలా కలుపుకొని మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. వీలైతే హాఫ్ డే ఆర్ ఓవర్ నైట్లో పెట్టేసుకొని కలిపెట్టేసుకొని మార్నింగ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇన్స్టాంట్గా చేసుకున్న పెద్దగా ఏముండదు, కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తే సరిపోతుందండి మన ఆయిల్లో. ఇలా చూస్తున్నారు కదా, ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ కలిపెట్టి ఉంచుకున్న ఈ చికెన్ని అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి బ్యాచెస్ వైజ్ కొద్ది కొద్దిగా. ఒకటేసారి ఎక్కువగా వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది చల్లారిపోయి అన్ని ముక్కలు ఈవెన్గా మనకి కుక్ అవ్వనమాట. అయితే ఓవర్ బేక్ అవుతాయి, లేకపోతే మొత్తమే కుక్ అవ్వవు. ఆయిల్ అనేది చల్లారిపోతుంది మొత్తం కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తే. అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఆ హీట్ అనేది లెవెల్ మెయింటైన్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా క్రిస్పీగా మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బ్యాచెస్ వైజ్ చేసేసుకొని అన్నీ ఒకేసారి అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా మనం ఏంటంటే మనం సేమ్ కొంచెం గార్నిష్ కోసమైనా లేదు స్పైసీనెస్ కోసమైనా కొంచెం మిర్చి అండ్ ఆనియన్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. సండే వీకెండ్స్కి మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ఛానల్ని కొంచెం ఇంప్రూవ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మిర్చి కూడా వేయించేసుకొని లాస్ట్లో కొంచెం కల్యమాకు కూడా వేయించేసుకొని గార్నిషింగ్ చేసేసుకుంటే మనకి చికెన్ పకోడీ అనేది కళ్ళకి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.